హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్ఠుకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. ఈనాటి కృష్ణ కథామృతానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయాహం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము డే 5 5వ రోజున గురు దక్షిణ భ్రమర గీత అనే లీలను మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా కలిసి తన గురువుకి ఏ విధంగా సేవ చేశారు అనే దాని గురించి ఈరోజు మనము శ్రవణం చేద్దాము. భాగవత కథల్లో వస్తుంది మనకి భాగవతంలో. అలాగే ఈ రోజున మన క్లాస్లో గారు గుర్తుంది, నిన్న మనం ఏ లీల చెప్పుకున్నాము? దామోదర లీల. సో అంతకన్నా ముందు రోజు ఏ లీల చెప్పుకున్నాం మనం? పోతన సంహారం, బ్రహ్మ బ్రహ్మ విమోహన లీల. అంతకు ముందు రోజున పోతన సంహార లీల. ఓకే. సో ఈ రోజున మనము గురు దక్షిణ గురించి ఇవాళ మనము ఈ లీల గురించి చెప్పుకుందాం చక్కగా. విద్య లేనివాడు వింత పశువు అనేది అందరికీ తెలిసిన సామెత. కాబట్టి ప్రతి మానవునికి కూడా విద్య ఉండాలి అని మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. అయితే విద్యలన్నింటిలో కూడా శ్రేష్టమైంది ఆత్మ విద్య అని చెప్తుంటారు. ఆత్మ విద్య
అంటే ఆత్మ సంబంధమైనటువంటి విద్య అని చెప్తున్నారు. విద్యలన్నింటిలో కన్నా శ్రేష్టమైంది. అటువంటి ఆత్మ విద్య ద్వారానే మనిషి యొక్క జన్మము సార్థకమవుతుంది. సాధారణమైన చదువులు జీవనం ఎలాగ జీవించాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలనే మార్గాన్ని ఇస్తాయి. తిండి, బట్ట, సుఖము వీటిలోనే, లేదా కష్టము, దుఃఖము వీటిలోనే ఉండిపోతూ ఉంటారు. కానీ అవి అవిద్యారహిత స్థితిని ఇవ్వలేవు. అవిద్యను అంటే అజ్ఞానాన్ని తొలగించే విద్యను ప్రసాదించేవాడే గురువు. విద్య లేని వాడిని అవిద్య. అటువంటి అవిద్యలో ఉండేవాడిని, అటువంటి అజ్ఞానం ఉండేవాడిని కూడా గురువు ఉద్ధరిస్తాడంట. అటువంటి అజ్ఞానం తొలగించే విద్యను ప్రసాదించేవాడే గురువు అని మనకి శాస్త్రం చెప్తుంది. అందుకే ఏం చెప్తారంటే, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అని గురువుని కీర్తించడం జరుగుతుంది. అంటే అజ్ఞానాంధకారంలో ఉండే మానవునికి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో తెలియదు. అతడు అన్నింటినీ కూడా కళ్ళతో చూడగలిగిన తెలుసుకునే స్థితిలో ఉండడు. అందుకని ప్రామాణికమైనటువంటి గురుదేవుడు జ్ఞానాంజము అనేటటువంటి ఒక శలాకముతో జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాడు. అప్పుడు ఒక అదృష్టవంతుడైనటువంటి వ్యక్తికి అంత చక్కగా కనిపిస్తుంది. అందుకే భాగవతములో గురువుని మానవ రూప నావను చక్కగా నడిపి తీరము చేర్చే నావికునిగా వర్ణించడం జరిగింది. గురువుని అలా పోల్చారనమాట. అంటే ఈ సముద్ర సంసార సాగరం అంటారు, అందుకని సంసార సాగరం అంటారు అనమాట. ఎలా పోల్చారంటే ఆ ఆ పడవని అలాగా సముద్రం నుంచి పడవలు ఎక్కించుకొని సముద్రం ఒడ్డు దాడిస్తాడు గురువు అనమాట. గురువు సాక్షాత్తుగా సకల దేవతలకు ప్రభువు అని చెప్తున్నారు. అంటే సకల దేవతలు కూడా గురువులోనే నిలిచి ఉంటారంట. అయితే ఏదో మోజు కొరకు గురువును స్వీకరించడము అనే విషయం ఇక్కడ చర్చించబడలేదు. ఏదో రోగాలని తగ్గించడానికో, జీవిత సమస్యలను తీర్చడానికో, లేకపోతే పండగలలో ఏదో ఆశీర్వచనాలు ఇవ్వడానికో గురువుని పెట్టుకుంటే దానివల్ల గురువుకి లాభం లేదు, శిష్యులకు కూడా లాభం లేదంట. దానివల్ల ఉపయోగం లేదు. నామమాత్రంగా పెట్టుకుంటాం వల్ల అటు గురువుకి లాభం లేదు, శిష్యుడికి కూడా లాభం లేదు. అందుకని అవిద్యను తొలగించేవాడే గురువు, అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు అన్నమాట. ఇది అటువంటి గురువు ద్వారానే భక్తి లతాబీజం లభిస్తుంది. ఈవెన్ కుక్క మాసం తినే చండాలుడు హృదయంలో కూడా గురువు భక్తి అనే ఒక జ్యోతిని వెలిగించగల శక్తి ఉంటుందన్నమాట గురువుకి. అందుకే భక్తిలతా బీజం అనమాట. భక్తిలతా బీజాన్ని హృదయంలో స్థాపించగలుగుతాడు గురువు అనమాట. అంటే గురువు యొక్క వాక్కు, అందుకే గురువు ముఖ పద్మావాక్య చిత్తేతే కొరియాక్య అంటారనమాట. గురువు గారి నోటి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ఒక పద్మం వంటిది అనమాట. ఒక్క గురువు యొక్క ప్రవచనముతోటి, గురువు యొక్క మాటతోటి వందల మందిని మార్చే ప్రయత్నం చేస్తుంటారు మన సమాజంలో చూస్తూ ఉంటే కనుక. అటువంటి గురువు ద్వారా ఏముందంటే భక్తి లత బీజం లభిస్తుందంట. అట్టి ప్రామాణికుడైన గురువుని ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించాలి అని మనకి సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. ఇది జనులకు బోధించడానికే భగవంతుడు కూడా భౌతిక జగత్తులో అవతరించినప్పుడు రాముడైనా కృష్ణుడైనా కూడా గురువుని స్వీకరిస్తారు. మనం చూసాం రామావతారంలో కానీ మరి ఏ విధంగా రాముడు విశ్వామిత్రుణ్ణి, వశిష్ఠుణ్ణి కూడా ఆయన్ని గురువులా స్వీకరించారు. అదేవిధంగా కృష్ణ బలరాములు కూడా ఈ ద్వాపర యుగంలో అవతరించినప్పుడు వారు కూడా గురువుని స్వీకరించారు. దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకోబోతున్న కథ అన్నమాట. ఏమిటి ఆ కథ అంటే ఇలా ఉంది. కంసవధ జరిగిపోగానే
మనకు తెలుసు కంసవధ జరగక ముందు ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా బృందావనంలో నంద మహారాజు యొక్క రక్షణలో ఉన్నారు. అంటే తండ్రి కాబట్టి యాక్చువల్గా భగవంతుడి రక్షణలో వాళ్ళందరూ ఉన్నారు. అది వన్ సైడ్. కానీ ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ రక్షణ ఉంటారు కాబట్టి వసుదేవుడు అందుకే అక్కడ పంపించాడు అనమాట. అయితే ఇక ఈ కంసుడి యొక్క అరాచకాలు ఎక్కువైపోయినాయి. ప్రజలందరూ వచ్చి నందమహారాజు చెప్తున్నారు, ఇలా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది, ఇలా ఉంది, పనులు ఎక్కువ కట్టించుకుంటున్నాడు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే అప్పుడు కృష్ణుడు మేము వెళ్ళి కంసుడు యుద్ధం చేస్తామని చెప్తారు. నందమహారాజు వద్దని చెప్పినా కూడా ఆగరడమాట. అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా వెళ్ళి మరి కంసుని వధిస్తారు. అక్కడ మనం ఆ లీల మనం కూడా చదివి ఉంటాం. ఎప్పుడైతే కంసుని వధించిన తర్వాత ఇక వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు, చెరసాలలో. వాళ్ళని కూడా కలుసుకున్నారు, వాళ్ళని విడిపించారు. అలాగే దేవకి వసుదేవులు వారిని మహాపురుషులుగా తెలుసుకొని దూరంగా నిలిచారు, కానీ చెంతగా తీసుకోలేదు. ఇక్కడ మన రెండు విషయాలు. ఒకటి, యశోదామయ్య కూడా మన దామోదరులో నోట్లో మట్టి తిన్నప్పుడు, నోరు చూసినప్పుడు ఆవిడికి బ్రహ్మాండాలన్నీ కూడా కనిపించాయి. అలా ఇక్కడ అసలు ఆ కంసుడిని చంపడం చిన్న విషయం కాదు. కంసుడి కన్నా ముందు ఇద్దరిని చంపాలి. వాళ్ళిద్దరు మానవులు కాదనమాట. వాళ్ళిద్దరిని చంపి మళ్ళీ కంసుడు కూడా చంపారు. అది మరి సామాన్యుటువంటి మానవుల వల్ల అయ్యే విషయం కాదు. అందుకనే వారు దేవకి వసుదేవులు ఆశ్చర్యపోయారు, తెలుసుకున్నారు. ఏంటంటే వీళ్ళు మహాపురుషులు, వీళ్ళు మామూలు లాంటి వారు కాదు. ఎవరు బలరామకృష్ణ ఇద్దరు కూడా మామూలు వారు కాదు వీళ్ళు. అందుకని వాళ్ళకి ఒక్కసారి చెంతకు తీసుకోలేకపోయారు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు తన యోగమాయని విస్తరింపజేసి వారిలో వాత్సల్య భావాన్ని కలగజేశాడు. ఏ విధంగా అయితే దామోదరులు యశోదామాతకి ఏ విధంగా అయితే కలగజేశాడు, ఇక్కడ కూడా మళ్ళీ అదే విధంగా తన తల్లిదండ్రులకి ఈ యొక్క వాత్సల్య భావాన్ని కలగజేయడం జరిగింది. అప్పుడు ఇక దేవకి వాసుదేవులు కృష్ణ బలరాములు తమ ఒడిలోకి తీసుకున్నారు, చక్కగా ముద్దాడుకున్నారు, మరి ఆనందాశ్రువాలు రాల్చారు. ఇక ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇంతకాలం వారిని సేవించినందుకు క్షమార్పణ అడిగాడు. కృష్ణుడు అడిగాడు తల్లిదండ్రుల్ని, క్షమించండి, ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని మీకు సేవ చేసుకోలేదు కదా. ఎందుకంటే మానవుడి యొక్క ప్రతి ఒక్క సంతానం యొక్క బాధ్యత ఉన్నట్టు తల్లిదండ్రులు సేవ చేస్తూ ఉండాలి. అంటే కృష్ణుడు ఎంత వినయంగా ఉంటాడు అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కృష్ణుడు తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, బంధువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనే దాని గురించి కూడా మనం ఈ రోజున కథలో ఒక మోడల్ తెలుసుకోవచ్చు. గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, గురువు యొక్క రుణం ఎలా తీర్చుకున్నాడు, గురువుకి ఏమైనా దక్షిణ ఇచ్చారనే విషయం కూడా మనం చాలా చక్కగా ఈ రోజున మనం ఈ క్లాస్లో మనం తెలుసుకోవచ్చు. చూడండి, దేహంతో మనిషి సర్వార్థాలను సాధించగలడు కనుక ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను నూరేళ్లు సేవించినా అతడు రుణాన్ని తీర్చుకోలేరంట. చూడండి, అతడు రుణాన్ని తీర్చుకోలేడు ఎవరైనా సరే. ఈ దేహంతోనే మనం ఏ కార్యమైనా చేయగలుగుతాం. ఇవాళ మన భక్తి చేయాలన్నా కూడా దేహం ఉంటేనే కదా. ఇప్పుడు ఏమి చేయాలన్నా కూడా ఇక్కడ దేహం కావాలి. దేహాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. అందుకని తల్లిదండ్రుల్ని నూరేళ్లు సేవించినా కూడా ఆ రుణం తీరదంట. అటువంటి ఇదనమాట. అలాగే ఎవరైనా కూడా తన దేహంతో, ధన సంపత్తులతో తల్లిదండ్రులు పోషించడో వాడు మరణాంతరము తన మాంసాన్ని బలవంతంగా తినవలసి వస్తుందండి వాడే. ఎవరైతే తల్లిదండ్రుల్ని పోషించరో తన దేహంతో, అలాగే తన ధన సంపత్తులతో పోషించడో వారి మరణాంతరం తర్వాత వాడి మాంసాన్ని వాడే తింటాడంట. ఎక్కడ? పైలోకాల్లో. తెలుసు కదా, నరకలోకాలకు వెళ్తారు కదా అక్కడ అనమాట. పోషింపగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ తల్లిదండ్రులను, ప్రతివతరైనటువంటి భార్యని, పుత్రుని, గురువుని, బ్రాహ్మణుని నిర్లక్ష్యపరిచేవాడు జీవన్మృతుడంట. జీవన్మృతుడు జీవితాంతం వాడు చనిపోయినట్టు లెక్క, బతికున్నా కూడా. వాడు బతికున్నప్పుడు ఉపయోగం లేదు. వాడికి ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఎవరికి ఉపయోగం లేదనమాట. ఎవరు తల్లిదండ్రులు చూడ్డు, భార్యని సరిగ్గా చూడ్డు, పుత్రులు చూడ్డు, గురువుని పట్టించుకోడు, బ్రాహ్మణులకు దానం ఇవ్వడు, అటువంటి వాడు జీవన్మృతుడంట. కృష్ణ బలరాముల మాటలకు దేవకీ వసుదేవుల హృదయాలు ద్రవించాయి. అంటే చూడండి, అంటే కృష్ణుడు ఎంత ఆనందాన్ని ఇస్తాడో చూడండి. క్షమించండి, మేము ఎంతకాలం మీకు సేవ చేసుకోలేదని చెప్పి చెప్పటం వల్ల వాళ్ళ హృదయాలు కూడా ఆనందంతో ద్రవించిపోయాయి అన్నమాట.
అందుకే చూడండి, తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడే పిల్లలు కూడా తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడాలి. అప్పుడే ఆనందము అనే ఒక జ్యోతి వెలుగుతుంది ఎవరి హృదయాలైనా సరే. ఆ విధంగా వారు పుత్రుడిని ఆలింగనం చేసుకొని కన్నీరు కార్చారు. అలాగే వారికి నోటికి మాటలు కూడా రాలేదు. తర్వాత ఇక శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడినే యాదవులకు రాజుగా చేశాడు. మరి ఎవరు ఉగ్రసేనుడు? అంటే ఇంకెవరు? మన కంసుడి యొక్క తండ్రే గదా ఉగ్రసేనుడు. సో, ఆ విధంగా ఉగ్రసేనుడిని చక్కగా రాజుగా చేశాడు. ఇక ఆ తర్వాత ఆహ్, ఇక మళ్ళీ ఉగ్రసేనుడు తిరిగి రాజ్యాభిషిక్తుడు కాగానే అనేక ప్రదేశాల నుంచి పూర్వం పారిపోయినటువంటి విష్ణువులు, ఆ ప్రదేశం చాలామంది పారిపోయారు. ఎవరు కంసుడి దెబ్బ తట్టుకోలేక ఆ ప్రదేశం నుంచి పారిపోయిన ఎవరైతే వృష్ణులు, అంధకులు, మధు దాసార్హులు, కుకురులు అందరూ కూడా మళ్ళీ తిరిగొచ్చారు. ఆహ్, ఆ ఉగ్రసేనుడు పరిపాలించిన రాజ్యాన్ని ఇప్పుడు మనం ఆగ్రా అంటాం. అంటే మనం బృందావనం వెళ్ళేటప్పుడు ఢిల్లీ ట్రైన్ ఎళ్తుంది కదా మనకి. మధురైకి ఇవతల స్టేషన్ వస్తుందనమాట. దాన్ని మనం ఆగ్రా అంటాము. యాక్చువల్లీ ఆగ్రా కాదు. ఉగ్రసేనుడి రాజ్యం అనమాట అది యాక్చువల్‌గా. ఆ విధంగా ఆహ్, అయ్యారు. కృష్ణ బలరాముల భుజబల రక్షణలో వారందరూ కూడా సమస్త కోరికలు కూడా పొందినవారయ్యారు. ఎవరైతే వెళ్ళిపోయారో ఈ వంశస్థులందరూ విష్ణు వంశస్థులు, ఈ అంధకులు, కుకురులు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ ప్రదేశం రావడం జరిగింది. ఇక తర్వాత కృష్ణ బలరాములు ఇక ఆటోమేటిక్‌గా మళ్ళీ తిరిగి వ్రజపురానికి పంపారు. కృష్ణ బలరాములను విడవలేక ఎంతో కష్టంతో నందుడు, ఇతర గోవులు బరువెక్కిన హృదయంతో బృందావనానికి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత వసుదేవుడు తన పుత్రులకు ద్విజ సంస్కారం కావింపజేశాడు. ఆ సందర్భంగా అతడు బ్రాహ్మణులకు భూదక్షిణలు ఇచ్చాడు. అంతేగాకుండా కృష్ణ జన్మ సమయంలో తాను సంకల్పించిన 10,000 గోవుల దానాన్ని కూడా ఇప్పుడు పూర్తి చేశాడు. ఆ విధంగా ద్విజత్వాన్ని పొందిన కృష్ణ బలరాములు గర్గముని నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు. ద్విజత్వం అంటే బ్రాహ్మణత్వం అని తెలుసుకోండి. సో, ఈ గర్గముని నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడం జరిగింది. మనం చెప్పుకున్నాము ఈ గర్గముని యాదవ వంశానికి పురోహితుడు. ఆ విధంగా కృష్ణ బలరాములకి ఇద్దరికి కూడా అతను ఈ యొక్క ద్విజత్వాన్ని ఇచ్చి, వీరిద్దరు కూడా బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి, మీరు పలానా అవంతిపురంలో శాంతిభూముని ఉంటారు. మీరు అక్కడికెళ్ళి మీరు విద్యాభ్యాసాన్ని చేసుకోండి అని చెప్పేసి పంపిస్తాడనమాట. అప్పుడు గనక చూస్తే యశోదాదేవి ఎలాగా కళ్ళమ నిలబెడుతుందంటే, రోజు కిరీటాలు పెట్టుకుని నా పిల్లలు మంచి మంచి పట్టు వస్త్రాలేసుకొని, దాసీలతో సేవలు అందుకుని ఉండేవాళ్ళు ఈ రోజున ఈ కాషాయ బట్టలు వేసి, చేత్తో కర్ర పట్టుకొని ఏండి వారు ఈ గురుకులానికి బయలుదేరుతున్నప్పుడు యశోదమయ్యి ఎంతో చాలా చాలా బాధపడుతుందనమాట. ఏంటి కానీ వెళ్ళాల్సిందే గదా! ఆ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ముఖ్యంగా పిల్లవాడికి 10 సంవత్సరాల వయసు నిండిన తర్వాత వాడికి ఉపనయన సంస్కారం చేసి, ఉపనయన సంస్కారం చేస్తేనే బ్రాహ్మణత్వం వస్తుంది. దాన్ని ద్విజత్వం అంటారనమాట. చేసి అలాగే బ్రహ్మచర్య దీక్షిస్తారు. ఆ బ్రహ్మచర్య దీక్ష తీసుకొని వారు గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది అందరికి కూడా ఉందనమాట. అదే విధంగా కృష్ణ బలరాములు సాక్షాత్తుగా భగవంతుడైనప్పుడు కూడా వారు ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవులు ఏ విధంగా జీవించాలి అని చూపించడం కోసం వాళ్ళు ఒక ఎగ్జాంపుల్‌గా ఉండటం కోసం వాళ్ళు ఆ విధంగా గర్గముని దగ్గర నుంచి బ్రహ్మచర్య దీక్షను తీసుకుంటాం. మరి సాందీప ముని ఆశ్రమానికి వెళ్ళి సాందీప ముని కూడా వాళ్ళు శిక్షా గురువుగా స్వీకరించి వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోవటం కూడా జరిగిందనమాట. మరి నిజానికి కృష్ణ బలరాములు సర్వజ్ఞులు. అంటే సమస్తం కూడా తెలిసిన వారే. సమస్త విద్యలకు తామే మూలమై ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ. అయినా కూడా వాళ్ళు ఆ ఒక జ్ఞానాన్ని పక్కన పెట్టి గురుకులం చేరారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మానవ జన్మ తీసుకున్నారో స్వతసిద్ధంగా అంటే మేము సామాన్య మానవుడు అనే భావనతోటి వాళ్ళు గురుకులం చేరారు. ఎందుకంటే సమాజం కోసం. ఈ విధంగా శాంతిభూముని కూడా వారికి వినమ్ర స్వభావానికి చాలా సంతోషించి హృదయపూర్వకంగా విద్యను నేర్పాడు. ఇప్పుడు మన క్లాసులో ఒక ప్రశ్న ఎవరైనా చెప్పగలరా? సాందీపముని కృష్ణ బలరాములకి ఎన్ని రోజుల్లో విద్య నేర్పించాడు ఒకటి?
అలాగే ఏమేమి విద్యలు నేర్పించాడు ఎవరైనా చెప్పగలరా? జస్ట్ ఒక మధ్యలో ఒక చేంజ్ కోసం అడిగారు అంతే. 64 అరవై days. నాలుగు హరే కృష్ణ అరవై ప్రభుజీ. రోజులు నేర్పించారు ప్రభుజీ. 64 రోజుల్లో అన్ని విద్యలు నేర్పించారు ప్రభుజీ 60 రోజుల్లో. 64 నాలుగు. 64 రోజులు. ఓకే. ఎన్ని కళలు నేర్పించారు? 64 కళలు ప్రభుజీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ. 64 రోజులు 64 కళలు నేర్పించారు. ఓకే. ఈ కళల్లో మీకు ఎవరన్నా గుర్తున్నటువంటి కొన్ని కళల పేర్లు చెప్పగలరా? అసలు వింటుంటేనే అంటే నేను చదివాను మళ్ళీ ఇవాళ ఒకసారి క్లాస్ చెప్పండి చదువుకుంటే బాగుంటుందని. చదువుతుంటేనే ఒళ్ళు అంతా కూడా రోమాలు ఎక్కిపుచ్చుకుంటున్నాయి. అంత బాగున్నాయి అన్నమాట. చదువుదాం ఆ కళలు ఏంటనే చూద్దాం ఇప్పుడు మనం. చూడండి. కర్రస్వామి విద్య. మామూలుగా ఏంటి అంటే రహస్య సహితంగా అంటే సీక్రెట్ గా ధనుర్విద్యను, ధర్మశాస్త్రాలను, న్యాయ తర్క విధానాలను, రాజనీతిని బోధించారు. అంతవరకు ఓకే. పబ్లిక్గా ఏంటి అంటే గానము, అలాగే సంగీత వాద్యాలను వాయించడము, అంటే మృదగం, కరతాలు, వీణ, ఇవన్నీ కూడా వాయించడం అనమాట. అలాగే నాట్యం చేయటం, నాట్యాచార్యుడు కూడా భగవంతుడే ఏంటి. అలాగే నాటకాలు వేయటం ఏంటి. అలాగే చిత్రలేఖనం అంటే పెయింటింగ్స్ వేయడం. బొమ్మలు గీయటం. అలాగే ముఖానికి వర్ణమయ తైలంతో లేపనాలతో రంగులు వేయటం. అదే ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు కదా, ఇది కూడా వచ్చండి కృష్ణుడికి. అసలు కృష్ణుడికి రాకపోతే మనందరికి ఎలా వస్తుంది చెప్పండి, ఈ మానవులకి చెప్పండి. ఆయన నుంచి అన్నీ వచ్చాయన్నమాట. అలాగే ఇప్పుడు చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నారు. బియ్య పిండితో 40 ముగ్గులు వేయటం. యాక్చువల్లీ బియ్య పిండితో ముగ్గులు వేస్తారు పల్లెటూరులో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అయితే. బియ్య పిండితో 40 ముగ్గులు వేయటం. పూల పాన్పు తయారు చేయటం. ఎప్పుడు తయారు చేస్తారు పూల పాన్పు? పావళింపు సేవలో ప్రభుజీ శయనారతప్పుడు. ఓకే. ఇంకెప్పుడు తయారు చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? ఓకే. సో దంతాలకి, వస్త్రాలకి, అవయాలకి రంగులు వేయటం, నేలను మనులతో తాపడం చేయటం, అలాగే సెయ్యను తయారు చేయటం. సెయ్యి అంటే ఏంటి? మంచం ప్రభుజీ. పడుకునే మంచాన్ని. తర్వాత జలతరంగ వాద్యం అంట. మరి జలతరంగ వాద్యం అంటే నీటిలో కొట్టడం వచ్చింది ప్రభుజీ. ఓకే. జలమును చల్లడము, అలాగే రంగులు కలపటం, హారాలను తయారు చేయటం. ఎవరు తయారు చేస్తారు హారాలని? కంసాలోడు ప్రభుజీ. తలకి ముగ్గుటాన్ని అమర్చడము, తర్వాత వేషం వేసుకునే గదిలో వస్త్రధారణము, డ్రెస్సింగ్ రూమ్ అంటారు కదా, డ్రెస్సింగ్ రూమ్. సో చెవులను అలంకరించుకుంటాం, సుగంధ లేపనము పూయడము, ఆభరణాలను అలంకరించుకోవడం, అలాగే ఇంద్రజాలము, అలాగే మారువేష కళ. ఇది కూడా చాలా అవసరం. మారువేష కళ అనమాట. మారువేషం కళ, హస్తలాఘవము. మరి ఇదేంటో మరి నాకు కూడా అర్థం కాలేదు. హస్తలాఘవం అంటే కనుక్కోవాలి. తర్వాత కూరలు, పిండి వంటలు వంటి రుచికరమైన వంటలు తయారు చేయటం. కృష్ణుడు వంట కూడా చేస్తాడు అనమాట. రుచికరమైన పానీయాలను తయారు చేయటం, పానీయాలు ఎరుపు రంగు కలపడం. ఎప్పుడండి రసననా? అయితే రసన అయి ఉంటుందాము కదా, మనం తయారు చేసిన రసన లాంటిది అనుకుంటా. తర్వాత అల్లికలు, తోలు బొమ్మలాట, వీణ, డమురుకం వాయించడం, చిక్కు కథలను అల్లడము, ఎప్పడము. దీని ఏమంటే పజిల్సా? ఓకే. అలాగే ఇంకేమంటారు? శ్లోకాన్ని పూరించడము, స్మృతికి పరీక్షగా ఒక శ్లోకం వెంట మరో శ్లోకాన్ని పలకడము. రాజ్యసభలో మాట్లాడుకుంటారు కదా ఇలాగా. ఓకే. ఇతరులు సమాధానం చెప్పలేని విషయాలను మాట్లాడదాం. కృష్ణుడికి ఎవరు సమాధానం చెప్పలేరు, చాలా కష్టం. గ్రంథ పఠనము, వెరీ గుడ్. చిన్న నాటకాలు వేయటము, ముచ్చటైన కథలు రాయడము, గూఢమైన శ్లోకాలను పూరించడము,
అల్లెత్రాడు వేత్రముతో విల్లును తయారు చేయటం. ఓకే, బాణాలు తయారు చేయటం. నూలు వడకడము. నూలు వడకడం అంటే ఈ పట్టు గింజలతోటి నూలు చేస్తారనుకుంటా. ఐ థింక్ సో దట్. ఓకే, తెలియదు. సో వడ్రంగము అంటే కార్పెంటర్ వర్క్స్. వాస్తు శాస్త్రము. వాస్తు పురుషుడు కూడా భగవంతుడి అంటారు, అందుకని వాస్తు శాస్త్రము. వెండిని రత్నాదులను పరీక్షించటము. లోహ శాస్త్రము. మనులకు వివిధ రంగులను ఏర్పాటు చేయడము. ఖనిజ శాస్త్రము. మూలికా వైద్యము. మూలికా వైద్యం అంటే ఆయుర్వేదం అనుకుంటా కదా, ఆయనే కదా ధన్వంతరి అంటే. ఓకే, పొట్టేళ్ళు, కోడి పుంజులు, పిట్టలతో పందాలు వేయడం. అబ్బో. చిలుకలకు, గోరింకలకు మాటలు నేర్పి మానవుల ప్రశ్నలు సమాధానం చెప్పినట్టు చేసే విద్య. ఓహో, ఓకే. తైలాంజనంతో చికిత్స చేయడము. కేశ అలంకరము. ఓకే, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారుగా చాలా మంది హెయిర్ స్టైల్ కోసం. ఓకే, పుస్తకాలలో రాసి ఉన్నది చూడకుండానే చెప్పడం. ఇది ఒక మంచి కళ ఉండే. పుస్తకంలో రాసి ఉన్నది చూడకుండా చెప్పేయడం అంట. వేరొకరి పిడికిలలో దాచి ఉన్నది చెప్పటం. మనం చూస్తున్న కొంతమంది మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, మ్యాజిక్ అనమాట. అనాగరిక కుతుర్కము చేయడము. మనకు తెలియదు ఇదేంటో. దేశ భాషల గురించిన జ్ఞానము. ఆఫ్ కోర్స్. బొమ్మ పుష్పరథాలను తయారు చేయడము. ఓకే, ఎటు కూడినా ఒకటే మొత్తం వచ్చినట్లుగా చదరముగా చేయబడి అంకెల చక్రాన్ని తయారు చేసే విద్య. దీనిని పజిల్ అంటాం మనం. పిల్లలు బాక్సెస్ ఆడుతూ ఉంటారు కదా, కరెక్టేనా? కరెక్ట్. అంకెల చక్రాన్ని తయారు చేసే విద్య. తాయిత్తులను ఉపయోగించడం. అమ్మో, తాయిత్తులు కూడా ఉపయోగించడం తెలుసు కృష్ణుడికి. అయ్యో, చాలా బాగుంది. సంవాదము. ఓకే, డిబేట్స్ అనమాట. డిబేట్స్ అయినా సంవాదం అంటే కరెక్టేనా? ఇంకేమన్నా? ప్రభుజీ. ఓకే, సో మానసిక కావ్య రచనము. కావ్యమును లేదా ఔషధమును తయారు చేయడము. మందిర నిర్మాణము. ఓ హరిబోల్. అందుకే భక్తులకి భగవంతుడి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు అనమాట, మందిరం ఎలా నిర్మించాలి ఏంటి అనేది. ఓకే, నిఘంటువులు రాయడము. చందజ్ఞానము. వస్త్రములను మాయ చేయడము లేదా వేరొక దానిగా చూపడము. కనికట్టు విద్య అంటారు దీన్ని. ఓకే, వివిధ జూత క్రీడల జ్ఞానము. పాచికలు ఆడడము. 61వది బాలుర బొమ్మలతో ఆడడము. 62 మంత్రబలముతో క్రమశిక్షణ నెలకొల్పడము. సో మనకి మంత్రబలంతో క్రమశిక్షణ నెలకొల్పడం అంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? సో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారో వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది. ఎవరు సిన్సియర్గా చేస్తారో, ఎవరైతే అటెంటివ్ చేస్తారో. ఆ క్రమశిక్షణలో మొట్టమొదటి ఏంటి? జీవహింస ఆపేస్తారు. సర్వజీవుల పట్ల దయా ప్రేమ వస్తుంది అనమాట. అదే క్రమశిక్షణ అంటే. 62 మంత్రబలంతో క్రమశిక్షణ నెలకొల్పడం. 63 విజయ ప్రాప్తి. విజయాన్ని ఎలా సాధించాలి. 64 ఉదయము ప్రభువుని సంగీతంతో మేలుకొలిపే విద్య అంట. సో 64 కళలు. ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే 64 కళ చదువుకున్నాం కదా. ఇక్కడ మన క్లాసులో ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరు కనీసం మీకు గుర్తొచ్చిన 1-2 కళలు చెప్పండి చాలు. ఒకరు చెప్పిన మళ్ళీ ఇంకోరు చెప్పకూడదు. సంగీతం ప్రభుజీ, సంగీతము, నాట్యము. ఒక్క నిమిషం, ఒక్కొక్కరు స్టార్ట్ చేయండి. ఒకరు చెప్పి మళ్ళీ వేరే చెప్పకూడదు. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు? నాట్యము, సంగీతము ప్రభుజీ. ఒక్క నిమిషం. రమా సర్వేశ్వరి మాతాజీ చెప్పండి. నాట్యము, సంగీతము. ఓకే, హరే కృష్ణ ప్రభు. ఎవరు చెప్తున్నారు? పేరు చెప్పండి. సూర్యకుమారి మాతాజీ. మాతాజీ మృదంగము ప్రభుజీ. మృదంగం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సూర్యకుమారి మాత చెప్పండి. చిత్రలేఖనం వేయడము ప్రభుజీ. మంత్రబలంతో డిసిప్లిన్ రావడం ప్రభుజీ. హరిబోల్. పక్షులతో మాట్లాడించడం ప్రభుజీ. సూపర్.
మందిరాన్ని తయారు చేయడం, వెరీ గుడ్. చందనం పూయడం, చాలా చెప్పేస్తున్నారు మాతాజీ, మీ మెమరీ పవర్ ఎక్కువే, చాలా చెప్పేస్తున్నారు మీరు. కాస్ట్యూమ్ డిజైనింగ్ ప్రభుజీ, హెయిర్ స్టైల్స్ చేయడం, ఆ, కేరళ వైద్యం ఆయుర్వేదం చేయడం ప్రభుజీ, ఉమ్, సంస్కారం, ఇంకంతే ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మిగతా ఆలోచన ప్రభుజీ. నెక్స్ట్ ఇంకెవరికి చెప్పండి, ప్రయత్నించండి. కేశాలంకారం గురించి. అమ్మా హరే కృష్ణ. కేశాలంకారం. కేశాలు అలంకరించడం, హెయిర్ స్టైల్ మాతాజీ చెప్పారు. నెక్స్ట్ ఇంకా లేపనం పూయడం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. లేపనం కోడి పూయడం. పుంజులో పండు వేయడం. మాతాజీ ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అన్నపూర్ణ మాతాజీ ప్రభుజీ. లేపనం పూయడం ప్రభుజీ. అల్లికలు అల్లికలు. ఓకే, ఓకే. నెక్స్ట్ వెంకటకృష్ణ మాతాజీ చెప్పండి. ఉదయం సంగీతంతో లేపటం. ఎవరిని? ప్రభువుని. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరు ఇక్కడ? రాజుని ప్రభు అంటారు అండి, అలాగే భగవంతుని ప్రభు అంటారు. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. పిండి వంటలు, ఇల్లుని తయారు చేయడం. వెంకటకృష్ణ మాతాజీ అయిపోయిన తర్వాత మీరు చెప్తారు కానీ చెప్పండి మాతాజీ. కూరలు, పిండి వంటలు, రుచికరమైన పానీయాలు కలపటం. ఓకే, వీణ, గ్రంథ పఠనం. ఓకే, వడ్డాణం, వాస్తు శాస్త్రము. వెరీ గుడ్. పుస్తకాలు చూసినది చూడకుండా చెప్పడము. పుస్తకాల ఓకే, వేరొక పిడికిలో ఏమిటి అనేది టైప్ లో చెప్పటం. పిడికలు ఏముందో చూసి చెప్తారు. ఓకే, తాయెత్తు కూడా చేయడం ప్రభుజీ. రాయటం. ఓకే. మాతాజీ రన్నింగ్ నోట్స్ రాస్తున్నట్టున్నారు. నాకు అర్థమైంది, రన్నింగ్ నోట్స్ రాసేసి. ఓకే, మంత్రములంతా క్రమశిక్షణ నెలకొల్పటం. వెరీ గుడ్. నేను మాతాజీ చెప్పండి, యశోద మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రంగువల్లు వేయడం. వెరీ గుడ్. వింటి నారిని తయారు చేయడం. ఓకే, అలాంటి అన్ని మిగతా అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి ప్రభు. హరే కృష్ణ. పాచికలు వేయడం, మందిరం నిర్మించడం, కోడి పుంజులతోని పందాలు వేయడం, అండ్ చిక్కు కథలు విప్పడం, చేతిలో ఏముందో అది కనిపెట్టడం, అండ్ ఇంకా నాట్యం చేయడము, గానం చేయడం, సంగీత వాయిద్యాలు చేయడం అదంతా, అండ్ దేశ భాషల గురించి పట్టు ఉండటం, అండ్ నిఘంటువులు అదే డిక్షనరీ రాయడం, డిక్షనరీ అంతా. హరే ఓకే, హరే కృష్ణ. సో ఈ విధంగా భగవంతుడు కూడా గురువుని స్వీకరించి 64 రోజులు 64 కళలు నేర్చుకున్నాడు. ఇక్కడ మనకి ఏం తెలుసుకోవాలంటే, మనకు అన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి అని తెలుసుకోవాలి. అంతేనా? కరెక్టేనా? సో ఒక మాతాజీ చక్కగా వంట చేస్తుందంటే అది భగవంతుడి కృప వలన వచ్చిందనమాట. ఒక మాతాజీ మంచిగా సంగీత వాద్యాలు వాయిస్తుందంటే భగవంతుడి నుంచి వచ్చింది. ఆర్ట్స్, ముగ్గులు వేయటం, మరి ఇవన్నీ కూడా మృదంగాలు, కరతాలు ఏంటి ఇవన్నీ కూడా ఎంత చక్కగా అసలు చూడండి. మేము మగవాళ్ళం కదా, మేమేం చెయ్యం అనే వాళ్ళకి చేయకూడదు కదా, మేము మగవాళ్ళం కదా అనుకునే వాళ్ళకి ఈ 64 కళ గురించి వివరించి చెప్పండి. నాయనా విద్య నేర్చుకుంటానికి, విద్యను పంచడానికి, సేవ చేయడానికి స్త్రీ పురుష భేదం లేదు నాయన అని చెప్పేసి ఇక్కడ మన కృష్ణుడు మనకి ఆచరించి చూపించాడు.
ఈ 64 కళలు వారికి చక్కగా చూపించండి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. అందుకే కృష్ణుని భగవంతుడు అన్నారు. ఇది సామాన్య మానవులకి సాధ్యపడే విషయం కాదు. రోజుకొక కళ. అమ్మో, 64 రోజుల్లో 64 కళలు చిన్న విషయం కాదు. అసాధారణ రీతిలో 64 కళలను 64 రోజులు నేర్పడం చూసి సాందీపముని ఆశ్చర్యపోయాడంట. అరే బాబో, ఏంటిది 64 రోజుల్లో 64 కళలు. అందుకే ఆయన వారిని తన పుత్రుని తిరిగి ఇవ్వమని గురుదక్షిణగా కోరాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది గురుదక్షిణ అనే కథ అన్నమాట. గురుదక్షిణగా ఇమ్మని కోరాడు. గురువు గారి కోరికను విని కృష్ణ బలరాములు నేరుగా సముద్ర తీరానికి వెళ్ళారు. అంటే ఎందుకు గురుదక్షిణకి ఇమ్మన్నాడు? గురువు గారి కొడుకు ఏమయ్యాడు అనే గురించి మనందరూ తెలిసిన విషయమే. గురువు గారి కొడుకుని యమభటులు తీసుకెళ్లిపోయారు. గురువు గారి కొడుకు చనిపోయాడు. పుత్ర విమోహంతో బాధపడుతున్నారు గురువుగారు. సో అప్పుడు గురువుగారు కోరిక అడిగాడు అనమాట. ఎందుకంటే గురువుకు తెలుసు ఎవరైతే ఎవరైతే దక్షిణ ఇవ్వగలరో వారినే అడుగుతాడు గురువు. దానివల్ల గురువుకి లాభము, శిష్యుడికి లాభము, కీర్తి ప్రతిష్టలు, సమాజానికి కూడా మంచిది అనమాట. అందుకని గురువు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దక్షిణలు స్వీకరించడం. ఒక గురువు దక్షిణ అడిగాడు అంటేనే అది గొప్ప అదృష్టం అనమాట. ఆ విధంగా చూడండి, గురువు ఎప్పుడైతే దక్షిణ అడిగాడో గురువు గారి యొక్క కోరికను విని కృష్ణ బలరాములు నేరుగా సముద్ర తీరానికి వెళ్ళారంట. గురుపుత్రుడు ప్రభాస్ తీర్థంలో మహాసముద్రమునందు మరణించి ఉండడమే దానికి కారణం. అంటే సముద్రంలో అతను ఇలా చనిపోయాడు, అందుకని కారణం అని చెప్పి తెలుసుకున్నారు. కృష్ణ బలరాములు సముద్ర తీరంలో ఆసీనులు కాగానే సముద్రుడు సమస్త కానుకలతో వచ్చి వారిని అర్చించాడు. సముద్రుడు వచ్చాడు, సాక్షాత్ భగవంతుడు కదా, మరి భగవంతుడు తెలిసింది. సముద్రుడు వచ్చి వారిని ఆయన వందనాలు చేసుకుని అర్చించాడు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, నా గురుపుత్రుని తిరిగి ఇవ్వమని చెప్పి అడిగాడు. దానికి సమాధానం సముద్రుడు పలుకుతూ, కృష్ణ, నీ గురుపుత్రుని నేను అపహరించలేదు, నాలో దాగి ఉన్నట్టు పంచజనుడనే రాక్షసుడే ఆ బాలుణ్ణి అపహరించాడని చెప్పాడు అనమాట. అది విని శ్రీకృష్ణుడు ఇక ఎమ్మటే సముద్రంలో ప్రవేశించి ఆ రాక్షసుని వధించి ఆ వధించాడు. వధించిన తర్వాత గురుపుత్రుడు కనపడలేదు అక్కడ కూడా. కానీ అక్కడ ఇక పాంచజన్య శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకొని బయటికి వచ్చి గట్టిగా పూరించాడు. అప్పుడు ఒక రథం అక్కడికి వచ్చింది. దానిలో కూర్చొని కృష్ణ బలరాములు యమపురికి వెళ్ళారు. అంటే ఎక్కడ యమలోకానికి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణుడు తిరిగి శంఖాన్ని గట్టిగా పూరించాడు. అది వినగానే యమరాజు అనేకమైన కానుకలతో వచ్చి కృష్ణ బలరామును పూజించాడు. ఎమ్మటే యమధర్మరాజు ప్రణామం చేసి, నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి చెప్పడం చెప్పి అడిగాడు. అప్పుడు చెప్పడం జరిగింది, కర్మానుసారము మా గురుపుత్రుడు ఇక్కడికి వచ్చాడు, అయినా నా ఆజ్ఞ మేరకు అతన్ని వెంటనే నాకు తెచ్చి ఇవ్వాల్సింది అని కృష్ణుడు పలికాడు. యమరాజు వెంటనే సమ్మతించి గురుపుత్రుని తెచ్చి కృష్ణ బలరాముడు సమర్పించాడు. ఆ విధంగా వాళ్ళు ఆ బాలుని తీసుకుని వెళ్ళి సాందీపముని గురుదక్షిణగా ఇచ్చి ఇంకొక వరాన్ని కోరుకోమన్నారు. అయినా సాందీపముని పూర్ణ సంతుష్టుడై ఇంకొక వరాన్ని కోరుకోలేదు. గురువు ఎప్పుడు అంతే, గురువు అసలు ఎవరిని ఇది చేయం కోరుకోడు అనమాట. వీళ్ళు సాక్షాత్ భగవంతులు కాబట్టి తన బిడ్డను రక్షించగలరని తెలిసిన విషయం కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆయనకి తెలుసు కాబట్టి ఆ గురువు కోరుకున్నాడు. కావాల్సిన పుత్రుడు వచ్చేసాడు. ఇక ఇంకా మళ్ళీ నాకు ఏంటి బిల్డింగ్లు కావాలి, బంగారాలు కావాలి, డబ్బు కావాలి, అలాంటి గురువు ఎప్పుడు కోరుకోడు అనమాట. అందుకే సాందీపముని పేరు ఈ చరిత్రలో నిలిచిపోయిందనమాట. అది సో పైగా ఆయన సంతోషంతో వారిని దీవిస్తూ, వీరులారా మీరు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, మీ యశస్సు లోకాన్ని పావనం చేస్తుందంట. ఏంటి? మీ ధైర్యము, మీ సాహసము, మీకు సహాయం చేసే గుణము, మీ యొక్క తేజస్సు, మీ యొక్క క్యారెక్టరు, వ్యక్తిత్వము, మీ యొక్క వీరత్వము, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆనందము, ఇవన్నీ కూడా వీటిని అంతే కూడా అంటే ఈ సమస్త లోకాన్ని కూడా పావనం చేస్తుంది. ఇహపరాలలో మీ మనస్సులో సర్వదా వేదమంత్రాలు వెలుగుందుగాక అని పలికారన్నమాట. ఆ విధంగా గురువాజ్ఞను బడసి కృష్ణ బలరాములు వాయువేగంతో చరించే రథంలో
తమ నగరానికి చేరుకున్నారు. విద్యలతో తిరిగి వచ్చిన తమ పుత్రులను చూసి దేవకీ వసుదేవులు ఎంతో ఆనందించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై. శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవకి జై. నిత్యం భాగవత సేవకి జై. హరి హరి హరే కృష్ణ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, రికార్డింగ్ ఆపాను అందుకని. ఓకే. మళ్ళీ చెప్పండి. ద్రోణాచార్యులు పుత్రవాత్సల్యంతో ఆ పరిస్థితికి వచ్చారని కృష్ణ భగవాన్ చెప్తారు కదా ప్రభుజీ. అలాగే భీష్మాచార్యులకు కూడా చెప్తారు, నీ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందంటే కొన్ని నువ్వు ద్రౌపదిని అవమానపరిచినప్పుడు నువ్వు ఆటంకపరచలేదు అది అని. అలాగే కర్ణుడికి చెప్తారు ఎందుకు ఈ పరిస్థితి, అలా చనిపోయే ముందు ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుజీ. ద్రోణాచార్యులకి ఎందుకు వచ్చింది అంటే పుత్రవాత్సల్యం నీకు ఎక్కువ, దానివల్ల నువ్వు అధర్మాన్ని వైపు ఉన్నావు అని చెప్తారు ప్రభుజీ. అది కరెక్ట్ కాదని అప్పుడు మనకు భగవద్గీతలో భారతంలో చెప్తారు కదా ప్రభుజీ. ఇప్పుడు సాందీప ముని స్వయంగా కృష్ణ బలరాముకే గురువు గారు అయినప్పుడు, అంత భగవంతుడికే గురువు గారిగా వారిని స్వీకరించినప్పుడు ఇక్కడ పుత్రవాత్సల్యం ఉందంటే ప్రభుజీ. శాంతిప మునికి సంతుష్టి అయ్యారంటే పుత్రుని తీసుకొస్తే సంతుష్టుడైపోతారా? గురువు గారు అంటే అన్నిటికీ అతీతులు కదా ప్రభుజీ. అసలు వాళ్ళకి అవేం ఉండవు కదా, వాత్సల్యాలు అట్లాంటివి ఉండవు కదా. ఆ పొజిషన్కి వచ్చి అందరూ స్వయంగా భగవానుడికి గురువు గారు అయినప్పుడు పుత్రవాత్సల్యం మళ్ళీ పుత్రుని తీసుకొచ్చాక సంతుష్టుడయ్యారన్నారు. దాంతో అతని లైఫ్ పరిపూర్ణ అయినట్ట. మంచి ప్రశ్న మీరు సముద్రం చెప్పిన ఈ ప్రశ్న, ఇది సమాజానికి చాలా అవసరం కూడా. ఇక్కడ సాందీప మునికిను ద్రోణాచార్యుడికి చాలా భేదం ఉంది. ద్రోణాచార్యుడికి పుత్రవాత్సల్యము తప్పు కాదని, పుత్రవాత్సల్యం తప్పని కృష్ణ భగవానుడు ఎక్కడ భగవద్గీతలో కానీ లేకపోతే భాగవతంలో ఎక్కడ కూడా చెప్పలేదు. పుత్ర వాత్సల్యం వేరు, పుత్ర వ్యామోహం వేరు. ఓకే. సో ఇక్కడ ద్రోణాచార్యుడికి ఏం చెప్పాడంటే, భగవంతుడు తన భక్తుల్ని ఉద్ధరించడం కోసం ఆయన ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఆ విధంగా ద్రోణాచార్యుడికి, భీష్ముడికి, కర్ణుడికి భగవంతుడు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించాడు. ఈ జ్ఞానోదయం విషయంలో ఇద్దరు సక్సెస్ అయ్యారు, ఒకడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన వాడు కర్ణుడు ఫెయిల్ అయ్యాడు. ద్రోణాచార్యుడు, భీష్ముడు వారి యొక్క జన్మను సార్థకం చేస్తారు. ఎందుకు? భగవంతుడి మాట విన్నారు. చివరి రోజుల్లో భగవంతుడు శరణాగతి పొందారు. కానీ కర్ణుడు మాత్రం శరణాగతి పొందలేదు. చెడు స్నేహం చేయటం వల్ల వాడికి మాయ పట్టుకుంది. ఆ మాయ వల్ల అతనికి అతను వాస్తవమైన జ్ఞానం తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. సరే, ఇప్పుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తే, ద్రోణాచార్యుడు కృష్ణుడు సరెండర్ అయ్యే ముందు ద్రోణాచార్యుడు అడుగుతాడు, నేను ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? నేను ఏం తప్పు చేశాను వాసుదేవా? నీవు నన్ను ఈ విధంగా నిందిస్తున్నావు నీ యొక్క వాక్కుల ద్వారా. నేనేం తప్పు చేశాను? నేను నా పుత్రుడికి ప్రేమతో ఒక మంచి భవిష్యత్తు నిర్మించాలనుకున్నాను. అది నేను చేసిన తప్ప అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, నా పుత్రుడికి ప్రేమతో ఒక మంచి భవిష్యత్తు నిర్మించాలనే ఉద్దేశంతో నేను అధర్మం పక్కన కూడా అర్థం చేస్తున్నా. అంటే నా కొడుకు పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో నువ్వు అర్థం చేసుకోవాలన్నాడు. ఈ టెక్నికల్ పాయింట్స్ చాలా చక్కగా అర్థం చేసుకోండి. నా కొడుకు పట్టున్న ప్రేమతోటి వాడికి మంచి భవిష్యత్తు నిర్మాణం చేయడం కోసం అధర్మమైనా కూడా అధర్మం పట్ల నేను యుద్ధం చేయడానికి సిద్ధమయ్యానంటే అంత ప్రేమ నా కొడుకు అంటే, మరి నా కొడుకు అంటే అది నా బాధ్యత కదా, నాకు ప్రేమ కదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నాయనా నీకు నీ కొడుకు పట్ల ఉన్నది అది ప్రేమ కాదు, అది వ్యామోహం అన్నాడు. అప్పుడు హార్ట్ బ్రేక్ అయింది. అప్పటి వరకు ద్రోణాచార్యుడు విశ్వగురువు, పాండవులకి కౌరవులకి విద్య నేర్పించిన వాడు, హీ వాజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. అప్పుడు వరకు గురువు అంటే విశ్వగురువు. ద్రోణాచార్యుడు శారీరక సంబంధం పుట్టిన వ్యక్తి కాదు, అతను ఒక శక్తిగా పుట్టినటువంటి అతను దివ్యమైన శక్తి ద్వారా పుట్టినవాడు. తన తండ్రికి శారీరక సంబంధం పుట్టిన వ్యక్తిగా ద్రోణాచార్యుడు. అటువంటి గొప్ప బ్రాహ్మణుడు, అంత జ్ఞానోదయం ఉన్నవాడు. ఒకసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. అరే వాసుదేవా, ఏంటి మీరు ఇంత మాట అన్నారు?
అయితే నాకు ప్రేమకి వ్యామోహానికి భేదాన్ని వివరించమని చెప్పి అడిగాడు. ప్రేమకి వ్యామోహానికి భేదాన్ని వివరించమని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, ఎంత అవసరం అంటే ఈ మెసేజ్ సమస్త మానవాళికి. నాయనా, నా సంతానానికి అన్ని ఈశ్వరుడే భవిష్యత్తు నిర్మాణం చేస్తాడు అనేది ప్రేమ. నా సంతానానికి అంతా కూడా ఈశ్వరుడే చూస్తాడు అనేది ప్రేమ. నా సంతానానికి అన్నీ నేనే చేయాలి అనేది వ్యామోహం. అసలు ఇది మహాభారతం సీరియల్లో నేను విని నా కళ నీళ్ళు వచ్చేసిందన్నమాట. ఎటువంటి మెసేజ్ అంటే ఆ రోజున నిజంగా బాబా ఒక 10 ఏళ్ల క్రితం చూసుంటా నేను. ఐ థింక్ 10 years బ్యాక్. మహాభారతం చదువుతున్నప్పుడు కూడా ఈ కథలు కూడా వస్తుంది మనకి మహాభారతంలో. అసలు ఒక్కసారి అంటే చూడండి, కృష్ణుడు అందుకనే కృష్ణం వందే జగద్గురువు అన్నారు ఆయన్ని. అసలు ఆయనకి మించిన గురువు అనేవారు ఇంకా ఉండడు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అక్కడైనా మళ్ళీ కృష్ణుడు ఎవరు అప్పటి వరకు? యాదవుడు, క్షత్రియుడు. అప్పుడు తెలిసింది కానీ భగవంతుడిని. అప్పటి వరకు వీళ్ళకి భగవంతుడు తెలియదు. భీష్ముడికి కానీ లేకపోతే ద్రోణాచార్యుడికి కానీ ఏంటి. మరి అటువంటి చిన్న వయసు అంటే కృష్ణుడిది అప్పుడు చాలా చిన్న వయసు. అటువంటి చిన్నవాడు ద్రోణాచార్యుడికి బుద్ధిని కలిగించాడు. నాయన, ఇది ప్రేమ కాదు, ఇది వ్యామోహము. ప్రేమ అంటే ఏంటంటే ఎవరైనా వారి సంతానానికి అన్ని ఈశ్వరుడే భవిష్యత్తు నిర్మాణం చేస్తాడనేది ప్రేమ. అలా కాకుండా నా సంతానానికి నేనే చేస్తాను, నేనే చేయాలనుకునేది వ్యామోహము అని చెప్పాడు. ఇది ద్రోణాచార్యుడు అధర్మం పక్కన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ద్రోణాచార్యుని దండించడం కోసం నాయన పుత్రుడు పట్ల వ్యామోహం ఉండకూడదు, ప్రేమ ఉండాలని చెప్పాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలో చెప్పాడు. ఇది ద్రోణాచార్యుడి యొక్క వృత్తాంతము. సాందీపముని వృత్తాంతం ఏం చేశాడు? సాందీపముని నేను గురువును కాబట్టి నేను తపస్సు చేస్తా, నేను యజ్ఞం చేస్తా, నేను హోమం చేస్తా, మృత్యుంజయ హోమం చేస్తాను కూర్చోలేదు సాందీపముని. ఏ తండ్రిని ఏం చేయాలో అదే చేశాడు సాందీపముని. ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? ఆపత్కాలంలో గోవిందుని శరణాగతి పొందండి అని చెప్పాడు. సాక్షాత్తు గురువైన సాందీపముని భగవంతుడు తన శిష్యుణ్ణి సహాయం అడిగాడు. అది మనకి గురుదక్షిణ నుంచి ఏదైనా మనం పిలుచుకోవచ్చు. కానీ వాస్తవంగా ఏంటంటే ఆయన కూడా గోవిందుడి శరణాగతి పొందినట్టు లెక్క, సాక్షాత్ గురువైనా కూడా. ఇది తప్పు కాదు. ఇది పుత్ర వాత్సల్యం, పుత్ర వ్యామోహం వేరు. ఆ వాత్సల్యం లేకపోతే అసలు కుటుంబం నడవదు. అసలు కుటుంబ జీవనం అనేది ఆగిపోతుంది అనమాట. ఆ వాత్సల్యం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఆ వాత్సల్యం అనేది లేదనుకోండి. అది ఆ ద్రోణాచార్యుడు పుత్రవాత్సల్యానికి సాందీపముని పుత్రవాత్సల్యానికి ఇంత భేదం ఉంది. అది చూడండి. మరి ఇంకో వరం కోరుకోమన్నా మరి వరం అడిగాడా? సాందీపని అడగల. అది గురువు అంటే. గురువు ఎప్పుడు కూడా గొప్పవాడు, అందులో సందేహం. అడగొచ్చుగా, అడగలేదు. ఇంకో వరం అడగలేదు, కేవలం నాకు కొడుకు ఇచ్చాడు చాలా, అంతే. హరే కృష్ణ. కానీ ప్రభుజీ సాందీప ముని అడగడు, వాళ్ళ పత్ని అడుగుతది అని నేను విన్నాను ప్రభుజీ. ఆ మాతాజీ ఎవరైనా అడగొచ్చు. అంటే అలా అంత మాత్రం సాందీప వాదిస్తారు, సాందీప మహర్షి వాదిస్తాడు, వద్దు అలా అడగకూడదు అని. సరే, వాళ్ళ బాధ అంటే ఏదైనా కావచ్చు. మనం ఈ రోజున భాగవతలు చెప్పుకున్నాం, భాగవతం ఉన్నది మనం చెప్పుకున్నాం. మనకి భాగవతం మనకి ప్రమాణము. భాగవతం మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. భాగవతంలో మనకి చాలా క్లియర్గా ప్రభుపాదులు రాసినటువంటి కథనే మనం చెప్పుకున్నాం. మనం ఇక్కడ చదువుకున్నది ఏంటి అంటే సాందీపమునే కృష్ణుడిని గురుదక్షిణ అడిగాడు, అంతే. ఇక రకరకాల స్టోరీస్, రకరకాల నాటికలు, రకరకాల సీరియల్స్ ఉండొచ్చు, మనకు సంబంధం లేదు అది. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ. నేను అడిగిన చిన్న అల్పమైన ప్రశ్నకి ఎంత వ్యాఖ్యానం చెప్పారంటే ప్రభుజీ, నిజంగా ప్రేమ వ్యామోహం అన్నది అసలు క్లియర్ కట్ గా అర్థమైపోయింది ప్రభుజీ. అసలు చాలా బాగా ఎస్ అంటే మాతాజీ పలికెడిది భాగవతం అంట, పలికించెడిది రామభద్రుండట. అందుకని భగవంతుడు నచ్చ చెప్పించాడు. మీరందరూ గొప్ప భక్తులు కాబట్టి మీ అందరికి చెప్పండి, నాకు సేవనిచ్చాడు భగవంతుడు. ఏంటి అలాగే ద్రోణాచార్యుడు చెప్పిన ఒక సారం ఏంటి అంటే, నాయన పిల్లల్ని మీరు అలా వదిలేయద్దు.
పిల్లల్ని భక్తి ప్రపత్తులతో పెంచండి అనేది ఉద్దేశం. ఎందుకంటే ఈశ్వరుడే కదా, భగవంతుడే కదా చేసేదంతా కూడా. అంటే ప్రతిదీ నేనే చేయాలనుకోకుండా భగవంతుని వారికి చిన్నప్పటి నుంచి పరిచయం చేయండి అయ్యా. సర్వవేళలా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా భగవంతుడి మీద ఆధారపడేలా చేయండి అయ్యా అని సారం అనమాట అది. వాళ్ళకి మనం అంటే ఎంత బాగా చెప్పారంటే ఆచార్యులు, వాడి కింద పెడితే అమ్మ అంట కానీ వాడు కృష్ణ అంట అనిపించడం నేర్పించాలని చెప్పారనమాట. ఒక చిన్న మీకు దక్షిణ గురించి తెలుసుకున్నాను ప్రభు. సో ఫస్ట్ అసలు విద్య లేనివాడు వింత పశువు అని మనకి ఎప్పటి నుంచో ఉంది. అంటే విద్య మనకి నేర్పించడానికి బయట చాలా మంది ఉంటారు, కానీ ఆచరించి చూపించే వాళ్ళు చాలా తక్కువ. కానీ మనకి అన్ని విద్యల్లో కన్నా ఆత్మ విద్య అనేది చాలా శ్రేష్టమైన, మనకి చాలా ఇంపార్టెంట్. అది కావాలి అంటారు. సో ఆత్మ విద్య తెలుసుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక గురువు కావాల్సి ఉంటుంది. ఆ గురువు కూడా ఒక గురు పరంపరలో ఉంటూ ఆచరించేవారు అయితే ఇంకా బాగుంటుంది అని తెలుసుకున్నాను ప్రభుజీ. అండ్ నెక్స్ట్ కృష్ణ బలరాముకి బ్రహ్మచర్య దీక్ష గర్గముని ఇచ్చారు అని, అండ్ అలాగే వారు విద్యాభ్యాసం కూడా యాజ్ ఎ నార్మల్ మనుషుల్లాగే భగవంతుడు కూడా మానవుల్ని మనుషుల కోసం తెలియాలని సాందీపముని దగ్గర విద్యాభ్యాసం చేశారు. అది కూడా 64 రోజుల్లో 64 కళలు నేర్చుకోవడం ఇంకా చాలా మంచిగా అనిపించింది. వాటిలో కొన్ని కళలు కూడా పర్ఫెక్ట్ గా అసలు రానే రావు. అది ప్రభుజీ. సో ఈ రోజు క్లాస్ నుంచి ఇది తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీరు కూడా చెప్పండి అమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ సర్వేషు కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.